కూడా ఫెసిలిటీస్ ఒక ప్లే గ్రౌండ్ కానీ ఏమీ లేకుండా ఒక అపార్ట్మెంట్ కల్చర్లో వాళ్ళని ఒక జైల్లో పెట్టినట్టు సార్ అన్నట్టు కోళ్ల ఫామ్లో పెంచుతున్నట్టు ఏదో బ్రాయిలర్ కోళ్ళలాగా అట్లా ఉంది సిస్టమ్ అంతా కూడా. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అలానే ఇందాక ఒక పేరెంట్ అడిగారు కదా, మేము ఉన్నటువంటి లొకాలిటీలో ఒక గవర్నమెంట్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ లేవు, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఇంకొకటి దీన్ని మాట్లాడే ముందు ఒకటి ఇంతకుముందు పేరెంట్స్ మాట్లాడుతూ ఏమన్నారంటే గవర్నమెంట్ చేతిలో ఏమున్నదండి, గవర్నమెంట్ చేతుల్లో ఏం లేదు, వీళ్ళే వాళ్ళని శాసిస్తున్నారని చెప్తున్నారు. అనుమతులు ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ ఇస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్లకు పోయే ముందు వాళ్ళ మేనిఫెస్టో అనేది ఒకటి ఉంటుంది. మేనిఫెస్టోలో ఇక్కడైనా అక్కడైనా ఏం పెట్టారు? విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అమలుపరుస్తాము, ఈ కార్పొరేటు శక్తుల యొక్క ఆగడాలను అడ్డుకట్ట వేస్తాము, ఫీజుల నియంత్రణ చేస్తాము, తల్లిదండ్రులకు రిలీఫ్ని ఇస్తామని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళని వీళ్ళ లోపల భాగస్వామ్యం చేసుకుంటారు. ఇప్పుడు గ్రామాలలో ఏముండేదంటే ఒకప్పుడు అంటే నార్మల్ విద్య నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కేరళ నుంచి టీచర్లు వస్తున్నారు, కేరళ మోడల్ స్కూల్స్, కేరళ టీచర్లు వచ్చి చెప్తే మేము దాన్ని జాయిన్ చేస్తామని చెప్పేసి ఒక కల్చర్ అలవాటు అయింది. దాని నుంచి ఇప్పుడు అది ఎక్కడికి పాకిందంటే ఇంటర్నేషనల్ స్కూల్స్కి పాకింది. ఎవరైనా ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టుకోవడము, ఇవి ఇక్కడనైతే ఇంటర్నేషనల్ స్కూల్ అని పెడతారు, ఓక్ రిడ్జ్, చిరాక్ అని ఉంటుంది. అది యాక్చువల్గా సొసైటీలలో లేకపోతే లాభాపేక్ష లేకుండా జరగాల్సినటువంటి సేవారంగం కిందకి వస్తుంది. లాభాపేక్ష లేకుండా ఈ విద్యను అందించాలి. కానీ దీనిలో ఏంటిది? కార్పొరేటీకరణ చెందిన తర్వాత లాభాలే గడించడం కోసము ధనార్జనే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్నవి. ఈ ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఎట్లుంటుందంటే పిల్లగాడు అమ్మాయి 3 సంవత్సరాలు ఉంటారు, 3 సంవత్సరాలు దాన్ని జాయిన్ అయితే వీళ్ళకంటే ఎక్కువ పేరెంట్స్ కష్టపడాలి. ప్రొఫెసర్లు, తర్వాత ఇంజనీర్సు, తర్వాత అంటే జేఎల్స్, డిఎల్స్ కూడా లైన్ కట్టి మరి దాన్ని జాయిన్ చేస్తున్నారండి. పిల్లల కంటే ఎక్కువ వీళ్ళు కష్టపడాలి. అక్కడ ఫీజు చూస్తే మూత మోగిపోతుంది. పిల్లలకేమో 3 సంవత్సరాలకే మనకి బ్యాగ్ మోయలేనంత బరువు వానుకుంటే వీళ్ళు మోయలేనంత ఫీజులు వీళ్ళకు ఉంటాయి భారం. ట్రీట్మెంట్ విధానం జాయిన్ చేసేటప్పుడు ఉన్న పద్ధతి వేరుగా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే కాలేజీకి వస్తే కనీసం గేట్ వరకు కూడా రాని. ఒకప్పుడు ఈ ఇంటర్మీడియట్కి వస్తే ఎంసెట్ వరకు ఉంటుండే. ఫస్ట్ ఐపీ పాస్ అయితే సరిపోతుంది అనే కాడికి నుంచి ఎంసెట్కి వచ్చారు. ఎంసెట్ నుంచి వెళ్ళి ఐఐటి జేఈకి వచ్చారు. ఈ ఐఐటి జేఈని ముందు పెట్టి ఈ కాలేజీలన్నీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని, అంటే రాజస్థాన్ నుంచి వెళ్ళి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కాలేజీలు కానీ ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థను మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఐపీ పక్క పెట్టేసి ప్రాక్టికల్స్ లేవు, ఐపీ లేవు. ఎందుకంటే ప్రాక్టికల్స్ మేనేజ్ చేస్తారు. ఐపీ అన్న చెప్పినట్టుగా లీకులు జరుగుతుంటే మనకు బయటికి రావు. అవి జరుగుతుంటే వాళ్ళకు 1000కి 990 కూడా వస్తాయి కొన్ని కాలేజీలల్లో, 995 కూడా వస్తాయి కొన్ని కాలేజీలల్లో. ఈ ఐఐటి జేఈ ర్యాంకుల కోసం ఈ మాదాపూర్ల నుండి కొన్ని బ్రాంచ్లలో పెట్టి వాళ్ళనే సానబట్టి వాళ్ళకి ఒక్కరికో ఇద్దరు ర్యాంకులు తెప్పించి, లేకపోతే అక్కడ రాకపోతే అరువు తెచ్చుకుంటారు. ఆ రాజస్థాన్ నుంచో ఎక్కడి నుంచో కోట నుంచి తెచ్చుకొని ఇక్కడ వచ్చిరని చెప్పేసి దాన్ని ముందు చూపెట్టి మీరు చూస్తారు 1 1 1 2 2 2 3 3 3 అని చెప్పేసి ఇట్లా పెట్టేసి వాళ్ళని తీసుకొచ్చి దాన్ని పెట్టుకుంటారు. అక్కడ ఒక కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తారు. అది లిక్విడ్ రూపంలో తీసుకుంటారు. ఇంకొకటి మనం గమనించాలి, ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లేదా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ హాస్టల్లో ఉండి మగ్గిన తర్వాత పిల్లలు బయటికి పోయిన తర్వాత ఒక స్వేచ్ఛా వాతావరణంలోకి పోతున్నారు. కొంతమంది చదువుకోవాలనుకునే పిల్లలు మీరు చూడండి, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో కానీ గవర్నమెంట్ కాలేజీలలో చెప్తున్నా, ఇంటర్మీడియట్లో కానీ తర్వాత డిగ్రీ కాలేజీలలో కానీ ఈవెన్ యూనివర్సిటీలలో కానీ అబ్బాయిల సంఖ్య తగ్గిందండి. అబ్బాయిల సంఖ్య స్వేచ్ఛకు అలవాటు పడతారు. కొంతమంది డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. కొంతమంది మా పిల్లల్ని తీసుకుని పోయి ప్రైవేటు ఏవైతే యూనివర్సిటీలు ఉండవు మంచి యూనివర్సిటీల్లో చదివించాలి, లేదా మంచి కాలేజీలో చదివించాలి, అక్కడ తీసుకెళ్తున్నారు. ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోయి చాలామంది వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎందుకంటే ఈ ఒత్తిడిని భరించలేక బయటకు వచ్చిన తర్వాత ఒక స్వేచ్ఛ వాతావరణం కలుగుతున్నది. ఇంతకుముందు కాలేజీ అని చెప్పేసి చెప్పినారు. ఒకటి మీరు గమనించాలి, ఒక్కసారి మనం ఊర్లో ఒక స్కూల్ తీసుకున్నామండి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రామంలోనే 4000 జనాభా ఉంది. 4000 జనాభా ఉంటే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్నది, ఒక ప్రైవేట్ స్కూల్ ఉన్నది. ఈ గవర్నమెంట్ స్కూల్లో ఒకప్పుడు 600 700 అన్నవాళ్ళు పనిచేసేటప్పుడు 600 700 1000 వరకు కూడా ఉంటుండే. ప్రైవేట్ స్కూల్లో అట్లుండకపోతుండే, ఒక 300 వరకు ఉంటుండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో 15 మంది టీచర్లు ఉంటారు, స్టూడెంట్స్ 60 70 లేరు. అదే ప్రైవేట్ స్కూల్లో అంతే మంది టీచర్లు ఉంటారు, కానీ 500 వరకు విద్యార్థులు ఉన్నారు. ఎక్కడ పోతుంది? వీళ్ళు ₹1,00,000 శాలరీ తీసుకుంటారు, వాళ్ళు తీసుకుని 20-30 వేలకు శాలరీ తీసుకొని పనిచేస్తారు. అంటే వాళ్ళు అంకిత భావంతో వాళ్ళు పనిచేస్తున్నారు. మరి వీళ్ళు ఇక్కడ ఎందుకు అంటే స్ట్రెంత్ పెరుగుతలేదు?
ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా తీసుకోండి, ఆ పక్క పంట ఉన్న ప్రైవేటు బడ్జెట్ జూనియర్ కాలేజీలలో వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది, గవర్నమెంట్ కాలేజీలలో తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? అంటే బడ్జెట్లో పనిచేసేవాళ్ళు. మేము లేకపోతే ఎవరైనా కూడా ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తారండి. ఆ ప్రైవేటైజేషన్లో కమర్షియలైజేషన్ వ్యతిరేకిస్తున్నారు. ఆ కమర్షియలైజేషన్ చేసేసి 20,000 తీసుకునేటువంటి ఫీజును 2 లక్షలు వసూలు చేసి తల్లిదండ్రులకు భారంగా ఉంటూ విద్యార్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తూ వాళ్ళ ఆత్మహత్యలకు ప్రోత్సహించడమే అది. నిజంగా వాళ్ళు ఆత్మహత్య కదా, వాళ్ళు హత్య చేసినట్టే అది. ఈ విద్యార్థి సంఘాలు వాళ్ళని క్వశ్చన్ చేస్తాయని చెప్పి అన్నట్టుగానే అది ఎవరికి తెలియనియకుండా హాస్పిటల్ తీసుకుపోతారు, ఆ పక్కన ఉన్నటువంటి పోలీసు లేకపోతే ఇంకేమైనా వ్యవస్థ అక్కడ రాజకీయ వ్యవస్థను మేనేజ్ చేసేసి కథ మూసేస్తారు. ఇంకొకటి, ఎందుకు వీళ్ళు రాజకీయాలకు పోతున్నారంటే మనం చూస్తున్నాం ట్రెండ్ ఏమున్నది, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా విఆర్ఎస్లు ఇచ్చేసి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? కొందరు శాసనాలు చేసి మేము మంచి చేస్తామని కొంతమంది వస్తారు, కొందరేమో సంపాదించడం కోసమే వస్తున్నారండి. అట్లనే మొన్న ఒక పార్టీ నుంచి వెళ్ళి మొన్న ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగిన దానిలో ఒక పార్టీ నుంచి, నేను పేరు తీసుకోవట్లే, ఒక పార్టీ నుంచి ఒక కార్పొరేట్ విద్యా సంస్థకు సంబంధించిన చైర్మన్ అంటే దాని హెడ్ పోటీ చేయడం జరిగింది. ఇట్లనే జరిగేటప్పుడు అంటే ప్రచారం జరిగేటప్పుడు ఇట్లనే తీసుకొని ఆ సార్ని తీసుకొని మాట్లాడినప్పుడు మీరు ఏంటంటే ఎవరికి మీరు ఫీజు కన్సెషన్ ఇయ్యారంట కదా, అసలు మీరు లోపలికి రానియరట కదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఎట్లనే అంటే విడ్డూరంగా ఉన్నది. మేము ఒకవేళ కనుక వాళ్ళ కన్సెషన్ ఇచ్చినాం అనుకో మా దగ్గర మంచిగా చెప్తలేరు అనుకుంటారు. మేము ఒకవేళ కన్సెషన్ ఇచ్చినాం అనుకో మా దగ్గర ఎవరు జాయిన్ గారు. ఇలాంటి అంటే ఇవన్నీ సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆయన జాయిన్ అయ్యేందుకు కూడా ఏదో గెలవాలని కాదండి. ఎందుకంటే మీరు చూడండి ఇంకో 4 సంవత్సరాల కాలంలో ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యింది కదా, ఈ 4 సంవత్సరాల్లో అఫీషియల్గా జాయిన్ అయినట్టుగా 100 కోట్లు ఖర్చు పెడితే అఫీషియల్గా జాయిన్ అయినట్టుగా ఈ 4 సంవత్సరాలు ఖచ్చితంగా విద్యార్థి